మంచి మిత్రుడు వాళ్ళు ఏమంటున్నారంటే 2024లో జరిగిన గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే జనవరి 5వ రోజు మేమంతా అభ్యర్థులు వెళ్లి టీజీపీఎస్సీ చైర్మన్ కలిసి గ్రూప్ 1లో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆఫీసర్స్ గా ఉండాలనుకున్న ఎవరైనా కూడా తెలుగు భాషలో మినిమం ప్రావీణ్యత ఉండాలి. యూపీఎస్సీలో 2 ఉంటది క్వాలిఫైయింగ్ పేపర్స్, ఒకటి ఇంగ్లీష్ లో బేసిక్ ప్రావీణ్యత, 2 రీజనల్ లాంగ్వేజ్ లో బేసిక్ ప్రావీణ్యత. ఈ 2 పేపర్లు దిద్దినాకనే అవి మెయిన్స్ మార్క్స్ లో కలవకపోవచ్చు, అవి 2 క్వాలిఫైయింగ్ పేపర్లు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నతాధికారంలో ఉండాలనుకుంటున్న గ్రూప్ 1 అభ్యర్థులకి తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఖచ్చితంగా ఉండాలని పెట్టారు. అది ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. సెకండ్ అనేది అది గ్రూప్ 1 ఖచ్చితంగా ఉండాలి. అది ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. అది ఒకసారి సార్ చెప్తారు. ఒక నిమిషం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే విధంగా మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ ఉంటది, కానీ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ షీట్ మీద ఎందుకు పేరు రాయించుకున్నారు? ఫస్ట్ టైం ఇది చరిత్రలో. హాల్ టికెట్ అంటేనే ఒక కోడ్ డీ కోడ్ కావాలి. అభ్యర్థి పేరు ఎందుకు రాయించుకున్నారు? మల్టీ జోన్ కి సంబంధించిన అభ్యర్థుల క్యాస్ట్ కూడా రాయించుకున్నారట. మల్టీ జోన్ పెట్టడం వల్ల ఈ జియో నెంబర్ 29 వల్ల చాలా మంది నాన్ లోకల్ వాళ్ళకి లాభం జరిగింది. 6% ఉన్న ఎస్టీ రిజర్వేషన్ 10%గా అమలు చేయడం వల్ల ఇప్పుడు ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఏమైందంటే దీనివల్ల ఎక్కువ 10% అమలు చేయడం వల్ల ఎక్కువ నష్టం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏమని అడుగుతున్నారు? జియో నెంబర్ 29 తీసుకురావడం వల్ల స్థానికేతరులు అధికంగా సెలెక్ట్ అవడం జరిగింది. అది ఏ విధంగా అనేది మీకు ఇస్తాను. స్థానికేతర 5% ఓపెన్ పోస్టులకు సరైన మార్గదర్శకాలు నిర్వహించకపోవడం వల్ల ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు డేటాతో సహా ఇస్తున్నారు. స్థానికేతరులు గ్రూప్ 1 కి అప్లై చేసేటప్పుడు ఏ మల్టీ జోన్ కి అప్లై చేస్తున్నారో సమాచారం టీజీపీఎస్సీ తీసుకోకపోవడము, స్థానికేతరుల సామాజిక వర్గాల రిజర్వేషన్లు టీజీపీఎస్సీ పరిగణలోకి తీసుకోవడం. నాన్ లోకల్ అనేది 5%, అది 5% అది ఎస్సీయా ఎస్టీయా బీసీ అనేది చూడకూడదు. కానీ ఇక్కడ స్థానికేతరులకి రిజర్వేషన్ కేటగిరీ చూడడం వల్ల స్థానికులకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఇదేది కూడా నేను చెప్పింది కాదు, ఇది గ్రూప్ 1 పిల్లలు మాకు జీటీవీకి మీకు ఇమ్మని చెప్తున్నారు. అదేవిధంగా పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం టీజీపీఎస్సీకి ఆ నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం లేదు, కానీ రద్దు చేసింది. 2 సందర్భాల్లో టీజీపీఎస్సీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడింది. ఇవన్నీ కూడా కోర్టులో కేసులు. అయితే కోర్టు తీర్పు ప్రకారం పాత నోటిఫికేషన్ కొనసాగిస్తూ పాత అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలి. కానీ టీజీపీఎస్సీ కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఆ నోటిఫికేషన్ రద్దు చేసి అనేక మార్పులతో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. టీజీపీఎస్సీ కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఎస్టీ రిజర్వేషన్ పైన కోర్టు తీర్పు ఏమీ తేల్చక ముందే ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల చేసింది. ఇది కోర్టులో మళ్లీ కొట్టేస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తున్న విధానం ఇంకా హైకోర్టులో కేసు నడుస్తుంది. గ్రూప్ 1లో తెలుగు భాషను రియాజ్ అన్న వినండి. గ్రూప్ 1లో తెలుగు భాషను క్వాలిఫై పేపర్ గా ఎందుకు పెట్టలేదు? ప్రిలిమినరీ పరీక్షా పత్రంలో జరిగిన తప్పులు గూగుల్ వికీపీడియా అనేది స్టాండర్డా, తెలుగు అకాడమీ అనేది స్టాండర్డా? అది ఎందుకు గూగుల్ ని వికీపీడియా తీసుకున్నారు? జియో నెంబర్ 55 కి సవరణలు చేసి అమలు చేయాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఫైనల్ గా వాళ్ళు ఏం చెప్పేదంటే మెయిన్స్ లో భాగంగా తెలుగును క్వాలిఫై పేపర్ గా పెట్టాలి. తెలుగు మీడియం పిల్లలకి చాలా అన్యాయం జరిగిందని చెప్తున్నారు. సాంకేతిక అంశాల జోలికి నేను ఎరట్లేదు, ఎందుకంటే నేను వాల్యుయేషన్ చేసిన ఎక్స్పర్ట్ ని కాదు. నేను నిరుద్యోగుల గొంతుగా జీటీవీ నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ గారు. రియాజ్ గారు మా సోదరులు, ఎందుకంటే గతం నుంచి ప్రస్తుతం వరకు నిరుద్యోగుల పక్షాన మేము కలిసి నిలబడ్డాం, కలిసి చాలా సందర్భాల లోపల వేదికలను పంచుకున్నాం, కలిసి నిరుద్యోగుల పక్షాన మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకి కంప్లీట్ గా మేము ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. అయితే ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్పర్సన్ ఎవరైతే బుర్రా వెంకటేశం గారు ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మా సోదరులు చెప్పారు ఇంతకుముందే. మరి తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పాఠశాలలు కళాశాలలో చదువుకున్న వాళ్ళు. అంటే తెలుగు మీడియంలో చదువుకున్నారు అంటే ఈ రోజుల లోపల వాళ్ళు ప్యూర్ గా కంప్లీట్ డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. మరి వాళ్ళు రాసినటువంటి పేపర్ లోపల టాప్ 100 లోపల ఈవెన్ 10% కూడా వాళ్ళ షేర్ లేదు. అంటే షేర్ అంటే ఇది హక్కు కాదు, ఇది అంటే మినిమం తెలుగు మీడియం స్టూడెంట్స్ లేరు అంటే ఏమైనా లోపం జరిగి ఉంటుందా అనేది అభ్యర్థుల వైపు నుంచి వచ్చినటువంటి సందేహం. నంబర్ 1. నంబర్ 2, రెండవది టీఎస్పీఎస్సీ ఆర్ ఇప్పుడు టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి మారుపేరు అని చెప్పేసి వారు అన్నారు. ఎస్,
అది మేము కోరుకుంటున్నాం, అలాగే ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం కూడా. మరి ట్రాన్స్పరెంట్ గా అకౌంటబిలిటీగా ఉన్నప్పుడు ఆ టాప్ 100 లిస్ట్ కి సంబంధించి ఇంగ్లీష్ తెలుగు మీడియం కు సంబంధించినటువంటి ఆ డివిజన్ చేసి మీరు ఎందుకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయట్లేదు? ఇప్పుడు చాలా అంశాల మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా, ఇది కూడా ఒకటి. అంటే కాన్ఫిడెన్స్, అభ్యర్థులకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమమే కదా ఇది కూడా. జస్ట్ ఇట్ టేక్స్ ఓన్లీ 1 to 2 hours ఆఫ్ టైం. మరి ఈ 1 to 2 hours ఆఫ్ టైం లోపల మీరు రిలీజ్ చేయండి, రేపు కానీ ఎల్లుండి కానీ. అదే విధంగా మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, వివిధ రకాల యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చారు, చాలా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ తీసుకున్నామని చెప్పేసి మా సోదరులు చెప్పారు ఇంతకు ముందు. వాళ్ళ క్వాలిఫికేషన్ మేము ప్రశ్నించట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ మ్యాటర్ను కూడా మేము ప్రశ్నించట్లేదు. మేము ప్రశ్నించేది ఏంటి అంటే రిలవెన్స్. అది మా రియాజ్ గారికి కూడా తెలుసు, ఎందుకంటే వారు తెలంగాణ ఉద్యమం లోపల పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని ఉద్వేగంగా భావించేటువంటి వ్యక్తి వారు. మరి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ వాళ్ళు మాత్రమే క్లాస్ రూమ్ లోపల చెప్పాలి అనేటువంటి బాగా ఆ వాంఛ, దృఢమైనటువంటి వాంఛ ఉన్నటువంటి వ్యక్తి రియాజ్ గారు. మరి అలాంటి తెలంగాణ ఉద్యమం పేపర్ ని కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఒకవేళ ఇవాల్యుయేషన్ చేస్తే మా మిత్రులు, మా సోదరులు రియాజ్ గారు ఒప్పుకుంటారా? ప్రత్యక్షంగా ఒప్పుకుంటారు, ఎందుకంటే వారి యొక్క వ్యక్తిత్వం నాకు తెలుసు. ఉద్యమాన్ని శ్వాసగా, ఉద్యమాన్ని ధ్యాసగా భావించినటువంటి వ్యక్తి వారు. మరి ఈ పేపరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా ప్రాంతానికి సంబంధించిన మీరు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అంటున్నారా, ఉద్యోగాలు అమ్ముకున్నారంటున్నారా, లేకపోతే మిస్టేక్స్? ఉద్యోగాలు అమ్ముకున్నారు అనే విషయాన్ని మేము మా వైపు నుంచి ఎవరు కూడా మాట్లాడట్లేదు కదా. రీవాల్యుయేషన్, అన్యాయం జరిగింది అని చెప్పేసి చాలా స్పష్టంగా గవర్నమెంట్ చిత్తశుద్ధిగానే తొందరగా ఇవ్వాలి, ఇంతకు ముందులాగా. రియాజ్ ఏమంటారంటే 13 సంవత్సరాలు జరగలేదు, 13 సంవత్సరాలు జరగలేదు, అంత ప్రెస్టీజియస్ గా. నేనేమంటాను, అంత ప్రెస్టీజియస్ గా రాష్ట్రంలో తొందరగా ఇద్దామన్న ఉద్దేశంతో వస్తే ఇప్పుడు ఈ రీజన్స్ ఏ ఎగ్జామ్ పెట్టినా ఉంటాయి కదా, ఏదో కేసులు. ఇది ఒక విషయం, ఇది చిన్నపిల్లల ఆట కాదు. తొందర 13 సంవత్సరాల తర్వాత మొత్తం తెలంగాణ నిరుద్యోగులు 30 లక్షల మంది ఎదురు చూస్తే 3 లక్షల మంది అప్లై చేస్తే ఒక గ్రూప్ 1 ప్రిపేర్ కావడం అంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. తల్లి మెడలో పుస్తలు, పెళ్ళం మెడలో, చెల్లి మెడలో పుస్తకాలు. చెప్పండి, తొందర అంటే తొందర చేయలేదు అట్లా కాదు. ఒక్క నిమిషం, నేను కూడా ఒక పిహెచ్డి చేసిన వాడిని, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన. గ్రూప్ 1 యొక్క క్వాలిటీ గానీ, గ్రూప్ 1 అంటే రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన పోస్టు, దానికి కావాల్సిన ప్రమాణాలు, అర్హతలు, ప్రామాణికతలు, నైపుణ్యాలు, సివిల్స్ కూడా గ్రూప్ 1 నుంచే అవుతారు. 13 ఇక్కడ ఇది 2 రోజుల క్రితం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఎస్సీలు 3, ఎస్టీలు 5 క్వాలిఫైర్ అని వాళ్ళే పెట్టారు. టాప్ 100 లో, టాప్ 500 లో ఎస్సీలు 50 మంది, ఎస్టీలు 35 మంది అని పెట్టారు. ఎప్పుడైతే ఈ 2 రోజుల క్రితం టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్సైట్ లో పెట్టారో, ఎందుకు ఇప్పుడు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లోంచి డిలీట్ చేశారు? అంటే ఎందుకు పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు? ప్రతిసారి తప్పులు జరుగుతున్నాయి సార్. కనీసం సిబిఎస్ఈ, నా కొడుకు కూడా సిబిఎస్ఈ పరీక్ష రాస్తాడు, ఇప్పుడు 12th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళు తీసుకునే జాగ్రత్తల్లో 50% కూడా తీసుకోలేదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, జనార్దన్ రెడ్డి గారు తప్పులు చేశారు, మహేందర్ రెడ్డి గారు తప్పులు చేశారు, నేను బుర్రా వెంకటేశ్వర గారు తప్పులు చేసిరని నేను చెప్పట్లే. ఈ తప్పుల పరంపరని ఆపే సామర్థ్యం మనకు లేదా? అల్టిమేట్ గా మన డిస్కషన్ యొక్క ఉపయోగం ఏంటి? నిరుద్యోగులకి న్యాయం జరగాలి. ఒక అర్హుడు ప్లేస్ లో ఒక అనర్హుడు వస్తే 30 సంవత్సరాల పాటు తెలంగాణ, బంగారు తెలంగాణ ఎట్లయితది, ప్రజా తెలంగాణ ఎట్లయితది? ఇప్పుడు ఒక టీనా దబీ లాంటి అమ్మాయి 68.50 మార్క్స్ వచ్చి ఆమె ఆల్ ఇండియా టాపర్ అయింది. ఇలా ఎంతమంది టీనా దబీలు జీవో నెంబర్ 29 వల్ల నష్టపోతున్నారు? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఒక సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్తుంది? ఒక్క దోషికి కూడా, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడద్దని చెప్తుంది. అలాంటిది టీఎస్పీఎస్సీ కావాలని గానీ, పొరపాటున గానీ, టెక్నికల్ గా గానీ ఏదన్నా తప్పుడు వల్ల ఒక మెరిట్ క్యాండిడేట్ ఇలా నేను 100 మందిని పట్టుకొస్తాను సార్. సివిల్ సర్వీస్ లో 4 సార్లు మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి పోయిన అభ్యర్థులు రేపు మీ స్టూడియోకి పట్టుకొస్తా. 47, 3 పరీక్షలలో, మిగతా దానిలో 46. ఇలా మీకు ఈ రాసి ఇచ్చిందంతా కూడా ఢిల్లీ నుంచి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు, మెయిన్స్ ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళు సార్. ఒక క్యాండిడేట్ ఉన్న వాళ్ళకి ఎవరికి మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్వాతి అనే క్యాండిడేట్. స్వాతి గారు చెప్పండి. చెప్పండి స్వాతి గారు. యాక్చువల్గా ఈ రోజు